కాలేజీ పోరగాళ్ళు చదువు తక్కువ సోకులు ఎక్కువ ట్యాగ్ లైన్ తోటి అంతా కొత్త వాళ్లతో కొత్త దర్శకుడు అన్నం చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియో విడుదల ఇప్పుడు టీవీ9 వేదికగా జరుగుతోంది. సో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్ అలాగే హీరో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో కాసేపు చిట్చాట్ చేసిన తర్వాత ట్రైలర్ను కూడా లాంచ్ చేయడానికి నిర్మాత రాజ్ కందుకూరి గారు కూడా ఉన్నారు. సో వారితో కూడా ట్రైలర్ లాంచ్ చేద్దాం. హలో అండి. హలో సార్ మల్లికార్జున్ గారు. సో చంద్రశేఖర్ గారు, కాలేజ్ పోరగాళ్ళు అంటే కాలేజ్ బేస్ మీద చాలా సినిమాలు అనేవి ఇప్పటి వరకు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇది రొటీన్కి కొంచెం భిన్నంగా ఏమైనా ఉంటుందా? సో దానికి ట్యాగ్ లైన్ చూస్తే కొంచెం మాస్గా, సో చదువు తక్కువ సోకులు ఎక్కువ, అందులోంచి కొంచెం మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏంటి ఈ కథ కమర్షియల్? మీరు గెస్ చేసింది కరెక్టే మేడం. బట్ ఏంటంటే ఏది నీతి అయినా ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళకి నచ్చిన వేళ చెప్పాలి అనేది నేను గ్రహించాను. సో దానికోసమే చాలా లేట్ అయింది యాక్చువల్గా. కాలేజీ స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి వచ్చిన మూవీస్ తీసుకుంటే చిత్రం కానీ, హ్యాపీ డేస్ కానీ, నువ్వేనని ఇలాంటి కొత్త బంగారులు వాళ్ళని పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. బట్ బ్లైండ్గా వెళ్ళకూడదు, లేటెస్ట్గా ఎలా వెళ్ళాలి అనే పాయింట్ తీసుకొని కొంచెం ఒక రకమైన రీసెర్చ్ ఇలా చేసి దీన్ని ఫీడ్బ్యాక్ తీసుకుని స్టూడెంట్స్ నుంచి రైట్ ఇలాంటి సీన్స్ కావాలన్నమాట. నా ప్లాన్ నేను చేసుకున్నాను, చూద్దాం ఏమవుతుంది. ఓకే, అంటే కొంచెం వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పడం అంటే ఏ రకంగా అన్నట్టు? లైక్ ఏంటంటే మేడం, ఇది వరకు కొంచెం ఒక 10 years బ్యాక్ అనుకోండి, భక్తి పాటలు అందులో బీట్ ఉండకపోయేది, భక్తి ఒక మెలోడియస్గా ఉండేది. ఇప్పుడు భక్తి కూడా బీట్ కొట్టేస్తున్నారు. ఒక డీజే సాంగ్ ఇది భక్తి సాంగ్ అర్థం కావట్లేదు, ఏమంటే భక్తి అంటున్నారు కాబట్టి అప్డేట్ అయిపోయారు. సో నేను కూడా ఆ కోణంలో అప్డేట్ అయ్యాను. ఓ, అంటే మీరు కూడా అట్లా రీమిక్స్ ఏదైనా మిక్స్ చేసి పాటలు తయారు చేశారా? లైక్ ఇప్పుడు మీరు సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎలా అప్డేట్ అయ్యాను అనేది కొంచెం ఐడియా వస్తుంది. రైట్, ఇంకా చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలుసుకుందాం. ముందైతే పెళ్లి చూపుల సినిమాతో జాతీయ స్థాయి అవార్డు సాధించడమే కాక అదే సినిమాలోని ఒక కొత్త డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అలాగే కొత్త హీరో విజయ్ దేవరకొండల కెరియర్కు తిరుగులేని తొలి విజయాన్ని అందించారు నిర్మాత రాజ్ కందుకూరి గారు. కొత్త వాళ్లను ఎప్పుడు ప్రోత్సహించే నిర్మాత రాజ్ కందుకూరి గారు ఇప్పుడు ఈ కాలేజ్ పోరగాళ్ళు ట్రైలర్ని విడుదల చేస్తున్నారు. సో కాలేజ్ పోరగాళ్ళు ట్రైలర్ లాంచ్. మూతిలో ఊదు. రిఫ్రెషర్ డేకి అమ్మాయిలంతా కత్తిలా తయారయ్యారు. వాళ్ళు మామూలుగా వస్తేనే ఉండలేము, అందులో ఉండగలవా? ఒక్కదాన్ని కూడా చూడదురా. మై నేమ్ ఇస్ చందన. చందన బ్రదర్స్ మీదేనా? బొమ్మన బ్రదర్స్ కూడా మాదే. చీరలున్నాయి, కట్టుకుంటావా? బిగినిలి కట్టుకుంటా. నీ ఫేవరెట్ గాడ్ కృష్ణుడా? యా. ఎందుకు? చక్రంలో ఏలు పెట్టి భలే తిప్పుతాడే గిర్రు. దిస్ ఇస్ అఖిల. మీ చెల్లె పేరు చెకిలేనే? ఎవడ్రా అది? గుద్దినంటే గుడ్లు పగులుతాయి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. శృతి, లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా? కొంచెం చెప్పవే మనసా చెప్పవే, ఇది స్నేహమో లేక మోహమో, కొంచెం చెప్పవే మనసా చెప్పవే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని ఉచిత సలహా ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హైదరాబాద్ కి లాగో బతికేద్దామని రాలేదు రా. ఈ హైదరాబాద్ పొరిల్ని పడేస్తా. నేను ఎలాగో అలాగా బతికేద్దామని రాలేదు హైదరాబాద్ కి. హైదరాబాద్ సాలెగాళ్ళకి నైస్ అండి. సో అందరూ కొత్త వాళ్ళనే తీసుకొని మొత్తం ప్లాన్ చేసినట్టున్నారు సినిమా అంతటిని. సో రాజ్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ స్టూడెంట్స్ చుట్టూ, యూత్ చుట్టూ తిరుగుతున్నాయి.
ఇది కూడా ఇట్ లుక్స్ లైక్ అటువంటి జానర్ లాగానే కనిపిస్తుంది. నేను ఇప్పుడే చూడడం మీతో పాటే. కాకపోతే ఈ బ్యాక్డ్రాప్ ఈజ్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ పోరగాడు పోరడు అనేదంతా ఇక్కడ వాడే లాంగ్వేజ్. ఆంధ్ర అంటే అబ్బాయిలు అమ్మాయిలు అంటారు, ఇక్కడ పోరడు పోరి అంటారు. అంటే యాక్చువల్లీ ఒకప్పుడు అనేవారు, ఇప్పుడు ఎంతమంది అంటున్నారో తెలీదు. మేము వరంగల్లో చదువుకున్న రోజుల్లో పోరి పోరడు అనేవారు. అంటే అది కైండ్ ఆఫ్ లిటిల్ రఫ్గా మాట్లాడడం అంతేగాని. సో టైటిల్ లుక్స్ లైక్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ. దాంట్లోనే ట్యాగ్ లైన్లోనే ద హోల్ స్టోరీ ది నారేటెడ్ అనిపించింది నాకు. తను సోకులు ఎక్కువ చదువు తక్కువ అని చెప్పడంలో తను తీసుకున్న బ్యాక్డ్రాప్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. తను బాగా చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. నా దగ్గరికి మొన్న చంద్రశేఖర్ వచ్చి, సార్ మీరు ట్రైలర్ లాంచ్ చేయాలి అన్నారు. అయితే పద్ధతి చేస్తాంలేండి ఇక్కడ అంటే, లేదు సార్ మీరు TV9లో చేయాలి అన్నారు. ఐ వాజ్ రియలీ అప్రిషియేటింగ్ TV9 హోల్ హార్టెడ్లీ ఫర్ సపోర్టింగ్ ఏ స్మాల్ ఫిలిం లైక్ దిస్. ఇది ఇక్కడ తెలంగాణ బ్యాక్డ్రాప్లో తీశారు. తను సార్ మీరు అందరిని ఎంకరేజ్ చేస్తారు, మీరే చేయాలి మీ చేతుల మీదుగా అని అడిగారు. అందుకని ఐఎమ్ హియర్. ముందుగా వన్స్ అగైన్ TV9 అభినందిస్తున్నాను. ఒక చిన్న అటెంప్ట్ చేసిన మీదుగా ఇంట్రడ్యూస్ అయిన విజయ్ దేవరకొండ కూడా మంచి సక్సెస్ సాధించారు కాబట్టి అందుకని మీ చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. అంతేనా? యా, మీరు అన్నట్టుగా చిన్న సినిమాలు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చూస్తే చిన్న పెద్ద సినిమాలు, సో ఎక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలు కాదు, స్మాల్ బడ్జెట్ మూవీస్ అని కాకుండా మేజర్గా వ్యూవర్స్ అందరూ కూడా ఎక్కువ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే ఎక్కువ చూస్తున్నారు. సో హీరో హీరోయిన్ ఎవరైనా కానివ్వండి, స్టోరీ ఎలా ఉన్నదని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, డైరెక్షన్ ఎలా ఉందని ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువగా చూడడం జరుగుతుంది. అంటే తను ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, సినిమా చూస్తే కానీ తెలియదు. నేను అడిగాను ఏ ధైర్యంతో ఎలా చేసావంటే, సార్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారని ధైర్యంగా తను చెప్పాడు. తను డ్రైవ్ కనుక కరెక్ట్గా ఉండి ఆ సినిమాలో ఆ ఇంటెన్సిటీ తీవ్రత అంటారు కదా, అది కనుక ఉంటే ఎవరైనా సక్సీడ్ అవుతారు. అలా చూసిన చిన్న చిన్న సినిమాలు ఎన్నో మనం సక్సీడ్ అవ్వడం చూసాం. సో ఇది కూడా నేను అది ఉందని నమ్ముతున్నాను. ఇందులో తను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, నేను ఇక్కడ ఈరోజు ఉండడానికి కారణం చంద్రశేఖర్ అన్నం. ఎందుకంటే తను పడ్డ స్ట్రగుల్ నేను చూశాను రీసెంట్గా. తను ఆఖరికి ఎక్కడో ఫండ్స్ సరిపోకపోతే తను కూడా ఎక్కడి నుంచో తెచ్చి అడ్జస్ట్ చేశాడు. తను ఒక లిరిసిస్ట్ కూడా, లిరిక్స్ కూడా తనే రాశారు. మరి నటించాడో లేదో నాకు తెలియదు, డైరెక్షన్ అయితే తను చేశాడు. ఇన్ని చేసిండి ఓ సీన్లో ఉన్నారేమో లేదు సార్. ఇవన్నీ చేశాడు కాబట్టి డెఫినెట్గా ఎంతో తను నమ్ముకున్నది ఇది ఎప్పటికైనా నా డ్రీమ్ ఇది ఆన్ స్క్రీన్ చూడాలి అని ఒక ఇంటెన్సిటీ చేశాడు. ఐ హోప్ ఈ సక్సీడ్స్ హియర్. రైట్ చంద్రశేఖర్ గారు, ట్రైలర్ చూస్తుంటే మొత్తం అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. ఎక్కడ పాత ముఖాలు కనిపించకుండా మీరు చూసినట్టున్నారు. కానీ అసలు కనీసం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కమెడియన్స్ని ఎవరిని పెట్టకుండా, సో అందరు కొత్త వాళ్ళని పెట్టి తీస్తే ఇది సక్సెస్ అవుతుందని ఎంతవరకు అనుకున్నారు? ఇది నాకు ఆ పాయింట్ మీద ధైర్యం రావడానికి కారణం ఒక చిత్రం, ఒక హ్యాపీ డేస్, ఒక కొత్త బంగారు లోకం, ఇలాంటి సినిమాలే కారణం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీస్ కొత్త వాళ్ళకే కనెక్ట్ అయితే, కొత్త వాళ్ళు మాత్రమే ఇది సూట్ అవుతుంది అనేది మొదటి నుంచి నాకున్న ఫీలింగ్. దాన్ని ప్రూవ్ చేసిన సినిమాలు ఇవి. సో ఆ వాటి మూలంగా నాకు ఈ ధైర్యం వచ్చింది. అందుకే కొత్త వాళ్ళని పెట్టి తీసాను. అండ్ పాత వాళ్ళకి సూట్ అవుతుందని నేను ఫీల్ అయినా కాన్ఫిడెంట్గా. ఓకే, సో సోకులు ఎక్కువ చదువు తక్కువ అని అంటే ఇప్పుడు అందరూ అట్లానే ఉంటారు అన్నట్టు. అందరూ అలా అని కాదు, కానీ యాక్చువల్గా మేల్ జెండర్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం. అమ్మాయిలతో తిట్టించుకోవడానికి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఎంత తిట్టినా కూడా. సో అందుకే ఈ సాంగ్లో కూడా అలాగే పెట్టడం జరిగింది. ఒక సాంగ్లో అదే అమ్మాయిలను టార్గెట్ చేసి అలా రాస్తే నా పని అయిపోతుంది. అంటే ఇప్పుడు మరి అమ్మాయిలతో అబ్బాయిలు తిట్టించుకునేదంటే అబ్బాయిలు టార్గెట్ చేయరు అన్నట్ట. అంటే అదే చెప్తున్నా, నేచర్ డిఫరెన్స్ ఏంటంటే అబ్బాయిలు ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలకి హట్ అవుతారు. అమ్మాయిలు హట్ చేసే సాంగ్ రాయలే, అబ్బాయిలని ఎంజాయ్ చేసే సాంగ్ రాశాను. ఓకే, సో మల్లికార్జున్, సో మీరు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు హీరోగా. సో ఇంతకు ముందు మీరు ఏమైనా చేశారా? మొదట అందరికీ నమస్కారం. నా పేరు అన్నం మల్లికార్జున్. నేను అసలు నాకు ఈ ఫీల్డ్ సంబంధం లేనిది. నేను ఒక సింగరేణి ఉద్యోగిని. ఓకే. మా బ్రదర్ తను ఒక రోల్ అనుకొని అందులో నన్ను పెట్టడం, చేయమని అనడం ఇలా జరిగింది. నాకు వద్దని అన్న, లేదు ఉంటావు ఒప్పుకుంటావు చేయి పర్లేదు నేర్పిస్తా అని అన్నాడు. ఇక తన ప్రోత్సాహంతో చేయడం జరిగింది. నాకు ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు. మీరు అన్నట్టుగా అందరు కొత్త వాళ్ళే, అంతలో ఇంకా నేను ఎక్కువ కొత్త వాడిని. కొద్దిగా ఎవరో అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నాలాగా అవగాహన లేకుంటున్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా నా టీంలో. అందరిలో కొత్త వాడితో ఎలా చేయించుకున్నారు మీరు అసలు? అంత యాక్టింగ్ కొంచెం కూడా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడా లేదు. సో తను చేయగలుగుతాడని మీరు ఎలా అనుకున్నారు? రైట్ మేడం, కొత్త వాళ్ళకి కూడా ఏదో ఒకరోజు ఒక సినిమాతో కొత్త వాళ్ళ ఛాన్స్ రావాల్సిందే. చిరంజీవి గారికైనా ఏదో ఒకటి బిగినింగ్ మూవీ ఉంటుంది. నేనేమనుకున్నా అంటే కొత్త వాళ్ళకి యాప్ట్ అయ్యే సబ్జెక్ట్ అని మొదటి నుంచి ఫీల్ అయ్యాను. అండ్ ఫ్రెష్గా ఉండాలి. యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే సరిగ్గా రానోలే కావాలనుకున్నా నేను.
కానీ అంటే ఎందుకు అంటే ఒక నేటివిటీ సరిగ్గా న్యాచురల్గా చేస్తున్నారు వీళ్ళు అని చాలామంది అనటం చూస్తున్నాను. వేరే ఏవి చూసినా జబర్దస్త్ లాంటి కొన్ని షోస్ చూస్తూ ఉంటే కూడా ఆ న్యాచురల్గా చేయడం మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో టీవీ 1లో ఒక ఏదో గంగమ్మ ఏదో వస్తూ ఉంటుంది, ఆవిడ న్యాచురల్గా యాక్ట్ చేయట్లేదు, న్యాచురల్గా చేస్తుంది అంతే. సో అలా యాక్ట్ అంటే ఆమెకు యాక్టింగ్ వచ్చి చేస్తుందని అనుకోవట్లే. సో అలాగే కొత్త వాళ్ళు చేస్తారు, వాళ్ళకి రాకూడదు, వాళ్ళకి యాక్టింగ్ రాకూడదు అంతే. అందులో నేను ఫిల్టర్ చేసి చాలామందిని ఆడిషన్ చేసి ఫిల్టర్ చేసి ఈ బిహేవియర్ బాగుంది, వాడికి అదే బిహేవియర్ స్క్రిప్ట్ రాసేసిన అంతే. ఈ ప్రవర్తన, ఈ డైలాగు, మీ లుక్స్ ఎలా ఉన్నాయి ఇతని, ఇదేదో బాగుంది ఇలాగే రాసేసిన అంతే. ఓకే. సో ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా నవ్ డేస్ అందరూ ఆ సినిమాలో ఎంతవరకు కామెడీ ఉంది అనేది కూడా చూసుకుంటున్నారు. ఎక్కువ ఎంత సీరియస్గా ఏం సినిమాలు తీయండి, ఎలాంటి తీయండి, అందులో కామెడీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఉందా కామెడీ, ఓకే వెళ్దాం. అది ఎలాంటి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కామెడీ ఎంత ఉందని చూసుకుని వెళ్తున్నారు. సో మీ సినిమాలో ఎలా ఉంది కామెడీ? ఇది కామెడీ జోనర్ మూవీ అండి. బేసికల్గా కామెడీ ఎక్కువ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ లైఫ్ ఎక్కువ కామెడీగా సరదాగా సాగిపోయే లైఫ్ ఉంటుంది. అందులో ఎమోషన్స్ అవి పర్సనల్ లైఫ్లో ఉంటాయి కానీ కాలేజ్ లైఫ్లో ఉండవు. సో నేను కామెడీ పార్ట్నే బేస్ చేసుకొని తీయడం జరిగింది. ప్రతి సన్నివేశంలో కామెడీ ఉంటుంది. చివరికి కామెడీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫ్యామిలీని కూడా చూడండి, ఎందుకంటే ఫ్యామిలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ మొత్తం సొసైటీ అవాయిడ్ చేసినా ఫ్యామిలీ ఒకటి ముందుకు వస్తుంది కాపాడడానికి. మీరు ఎంజాయ్ ఇంకా స్ట్రాంగ్గా చేయాలంటే ఎడ్యుకేషన్ అండ్ పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది కంక్లూజన్. ఓకే. సో మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా ఇదేనా? ఓకే. సో ముందంతా ఎట్లానో తిరుగుతారు అంటే తల్లిదండ్రులు తెలియకుండా ఇక్కడ హైదరాబాద్కి ఎక్కడెక్కడ నుంచో వచ్చి చదువుకుంటారు మేడం. వాళ్ళు తల్లిదండ్రులు తెలియకుండా ఏం చేస్తున్నారు అనేది ఇంకో కోణం ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తే చేయండి కానీ ఎడ్యుకేషన్, పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ అనేది చిన్నగా టచ్ చేశాను. సో ట్రైలర్లో చూస్తే కొంచెం అమ్మాయిలు కూడా మందు కొట్టడం లైక్ ఇలాంటి సీన్స్ అన్నీ ఉన్నాయి. సో అమ్మాయిల విషయంలో అలా చూపించేటప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుందని మీకు ఏం అనిపించలేదా? సో అమ్మాయిలు అలా ఉంటారు, చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, మేబీ ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎంతైనా మీరు ఏవైనా అల్లరి చిల్లరగా చేసేది ఏదైనా చూపించండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, సోషల్ వాల్యూస్ కనుక చూపిస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సినిమా కంక్లూజన్కి వచ్చేసరికి వీళ్ళు చేసింది అంటే తాగడం తప్పని కాదు, లేకపోతే ఇంకేదో చేసిందని కాదు, అల్టిమేట్గా వాల్యూస్ ఉన్నాయా లేదా పిల్లలకి. మనం స్టూడెంట్స్లో ఇప్పుడు ఈ టైంకి డెవలప్ అవ్వాల్సిన టైంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, అది తను చూపించాడా లేదా క్వశ్చన్. అది చూపిస్తున్నానని నాతో తను చెప్పాడు. 100% ఇనీషియల్గా వాళ్ళు తాగే సీన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే రియలైజ్ అయినట్టుగా కనుక చూపించి వాళ్ళు కెరియర్లో బాగా సెటిల్ అయినట్టు చూపిస్తే ఐఎమ్ షూర్ ఇట్ వుడ్. మేడం సార్ అన్నట్టు పాయింట్ ఏంటంటే అది హ్యాబిట్కి సంబంధించి, ఇట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు అది క్యారెక్టర్ కాదు. తాగే వాళ్ళు మంచి వాళ్ళు, తాగని వాళ్ళు మంచి వాళ్ళు, తాగే వాళ్ళు చెడ్డలు అనేకుండా అది హ్యాబిట్కి సంబంధించింది అనే కోణం నాది అంతే. అంటే వన్స్ వాళ్ళు మంచి వాళ్ళు అయినా కూడా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎంత మంచి వాళ్ళైనా సరే, సో మనం వాళ్ళ అధీనంలోకి వెళ్లకుండా చూసుకోవాలనేది కూడా ఉంటుంది అక్కడ. సో మీరు ఏ యాంగిల్లో చూపించారు, ఎలా చూపించారు అనేది మూవీ చూస్తే కానీ మాకు కూడా తెలియదు. సో ఆడియో లాంచ్ కూడా స్టార్ట్ చేద్దామా మరి? రాజు గారు మీరే ఆడియో కూడా లాంచ్ చేయాలి. సో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం? టోటల్ 5 సాంగ్స్ సార్. 5 సాంగ్స్లో ఇప్పుడు మీరు 3 సాంగ్స్ లాంచ్ చేస్తారు. ఓకే. సో కాలేజీ పోరగాళ్ళు సాంగ్ 1 వీఆర్ లాంచింగ్ నౌ హియర్ బై, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్, హిస్ నేమ్ ఇస్ ప్రేమ్, ఎల్ఎం ప్రేమ్. అండ్ అందులో ఈ లిరిక్ ఎవరు రాశారు? ఈ ఫస్ట్ ఆల్సో ఆల్ లిరిక్స్ నేనే రాశాను సార్. వెరీ గుడ్, లిరిక్స్ కూడా ఇతనే రాశారు. సో విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ సాంగ్ లాంచ్ ఫ్రమ్ కాలేజీ పోరగాళ్ళు. రాయల్ ఎన్ఫీల్డ్ మీద రయ్యమని వచ్చావు రమేష్, ఓరి రమేష్, వస్తువుని ఏదో గిఫ్ట్ కూడా తెచ్చావు రమేష్, ఓరి రమేష్, ఆ గిఫ్ట్ ఎవరి కోసమో రమేష్, జరా మాకు కూడా చెప్పరాదు రమేష్, ఆ గిఫ్ట్ ఎవరి కోసమో రమేష్, జరా మాకు కూడా చెప్పరాదు రమేష్. సురేష్, ఓరి సురేష్, అరే సురేష్, అబ్బా సురేష్, సో ఇదేనా చంద్రశేఖర్ గారు అబ్బాయిల్ని తిడుతూ పాడే పాట? అంతేనా? అబ్బాయిలు చాలా ఎంజాయ్ చేశారు మేడం.
అంటే మీరు అన్నట్టుగానే కొత్త వాళ్ళు చేయడం వల్ల సో జనరల్లీ కాలేజ్లో ఎలా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవటం వల్ల వాళ్ళు చేశారు అన్నట్టు కనిపిస్తుంది. ఇది చాలా బాగుందండి. సార్ మీ ఒపీనియన్? అదే ఇది టిపికల్గా ఇవాళ అంటే యూత్ వేసుకునే బట్టల గురించి వాళ్ళ స్టైల్ గురించి ఉంది. అదంతా యాక్సెప్టెడ్ నామ్ అది. అంటే ఆ డ్రెస్ని అంతా యాక్సెప్ట్ చేస్తున్నారు. చిరిగిపోయిన అంగి చూడు, చింపిరి జుట్టు చూడు, నల్ల కళ్ళద్దాలు చూడు, రమేష్ సురేష్ అంటే సింపుల్ లిరిక్స్ బాగా రాశాడు అర్థమయ్యేలాగా. దాంట్లో స్పెషల్లీ మన హైదరాబాద్ లో డ్రెస్ కోడ్ అనేది కాలేజ్ వచ్చిన దగ్గర నుంచి ఉండదు. అలాగే ఉన్నారు. మిగతా అన్ని చోట్ల కాలేజ్ డ్రెస్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. సో మన ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు. సో వీ హావ్ హర్డ్ ఇది ఒక పల్లవి విన్నట్టున్నాం, అది లేదు. సో వీల్ గో ఫర్ ది సెకండ్ లాంచ్ అయితే. యా. సో సాంగ్ నెంబర్ 2 లాంచ్ మొత్తానికి ఓ జేఆర్సీలో చేసే వేడుక కన్నా ఘనంగా ఇక్కడ చేస్తున్నాడు తను. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. రొటీన్కి భిన్నంగా ఎలా అయితే స్టోరీ తీసుకున్నానని చెప్పారో అలాగే రొటీన్కి భిన్నంగా ఇక్కడ మామూలుగా ఆడియో లాంచ్ అంటే చాలా పెద్దగా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. బట్ తన పరిధిలో తను చేస్తున్న చాలా బాగా చేస్తున్నాడని చెప్పాలి. ఒక TV9 వేదికగా తీసుకొని తను లాంచ్ చేయడం అనేది ఐ గ్రేట్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ మేకింగ్ యూ అగ్రీ టు దిస్ అండ్ డూ ఇట్. దానికి రీజన్ మేడం ఇక్కడ ఇప్పుడు ఈ కాలేజీ పోరగాన్లు అనే సినిమా ఒక అనామాకుడు తీసింది. ఈ అనామాకుడు వెనుక ఓ రాజ్ కందుకూరి గారు, TV9, నాకు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ నాగబాబు గారు, శేఖర్ కమల గారు, ఇట్లా చాలామంది విశేష చేశారు, చంద్రబోస్ గారు, తమ్మారెడ్డి గారు. నేను చెప్పాలంటే వీళ్ళు నన్ను క్యాస్ట్ అడగలేదు, ఏ ప్రాంతం అడగలేదు. వీళ్ళందరూ కూడా ఎవరు ఈవెన్ ఇప్పటికి TV9 10 years బ్యాకే నాకు లైఫ్ ఇచ్చిన ఈ TV9 ఈరోజు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్. అనామకుడు రియల్లీ అంతే. సో కాలేజీ వాళ్ళెవరికి నేను ఏ రిలేషన్ లేదు మేడం, అయినప్పటికీ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను. మీ అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీలాంటి పెద్దలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. మా కొత్త వాళ్ళందరి తరపున మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెరీ నైస్. రైట్. సో సెకండ్ సాంగ్ కాలేజ్ పోరగాళ్ళు సాంగ్ 2 లాంచ్. కొంచెం చెప్పవే మనసా చెప్పవే, ఇది స్నేహమో లేక మోహమో, కొంచెం చెప్పవే మనసా చెప్పవే. చిరునవ్వులాగా చిరుగాలిలాగా చిరుచల్లులాగా వచ్చావే, ఇది మౌన రాగమో ప్రేమ గీతమో విరహ తాపమో ఏమో, ఇది స్నేహమో లేక మోహమో, కొంచెం చెప్పవే మనసా చెప్పవే. యా, చాలా బాగుందండి. ఇదైతే మాత్రం వినడానికి కూడా చాలా వినసొంపుగా ఉంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సో లొకేషన్స్ ఎక్కడెక్కడ తీసుకున్నారు ఏంటి అనేది కూడా మళ్ళీ మాట్లాడదాం. సో థర్డ్ సాంగ్ కూడా మీరు లాంచ్ చేసిన తర్వాత సాంగ్ 3 ఆల్సో లాంచ్ ఫ్రమ్ కాలేజ్ పోరగాళ్ళ. కళ్ళకు కాటుక పెట్టి నా గుండెలోకి గుర్రె పెట్టి చూడకే చూడకే ఓ పిల్ల, నన్నట్లా చూడకే ఓ పిల్ల, చెంపకు సుక్కే పెట్టి ఆ కప్పులో మల్లె పూలే పెట్టి చూడకే చూడకే ఓ పిల్ల, నన్నట్లా చూడకే ఓ పిల్ల, చూడకే చూడకే ఓ పిల్ల, నన్నట్లా చూడకే ఓ పిల్ల. ముద్దుల గుమ్మ నా బంగారు బొమ్మ, నీ సూపుల్లోనా నే సిక్కుకుపోయా, ఆ సూపులతోటే నన్ను సంపకే పిల్ల, నువ్వు చూడకపోతే నే సత్తానే మళ్ళా. నీ గాలి ఏదో నాకు సోకిందే, నీ పిచ్చి ఏదో నాకు పట్టిందే, నాకు తిక్క తిక్కగా ఉన్నాదే అది పిల్ల నీ వల్లే. నే నేల మీదనే ఉన్నానా లేక గాలిలోన తేలుతున్నానా, నాకెందుకు ఇట్లా అవుతున్నాదో అది నువ్వే చెప్పమ్మా. ఓయ్ లాగేసినవే నీ కళ్ళతోటి మళ్ళీ మళ్ళీ. సో నైస్ అండి చంద్రశేఖర్ గారు. సో లిరిక్స్ కూడా మీరే రాశారు కాబట్టి మీకే చెప్పాలి. సో మొత్తం డైరెక్షన్ అండ్ పాటలు అన్నీ మీరే తీసుకొని రాశారు. సో ఏ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే డైరెక్షన్ మీరే చేశారు కాబట్టి స్టోరీ మీరే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాటలు మీరు రాయగలరు. మా హీరోయిన్ కవిత మహతో కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో కూడా చిట్ చాట్ చేద్దాం. చంద్రశేఖర్ గారు, పాటలన్నీ చాలా బాగున్నాయి. సో సెకండ్ సాంగ్ ఇంకా ఇంకా బాగుంది, చాలా స్లో మోషన్లోనే చాలా బాగుంది. రియలీ ఫస్ట్ సాంగ్ అయితే తెలంగాణ పోరగాళ్ళు కాలేజ్ పోరగాళ్ళు అందరూ మస్తుగా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ చూసి మీరు అన్నట్టు.
Thanks for కదా your wishes. కొన్ని సాంగ్స్ మనం అనుకోం కానీ స్లోగా అందరికీ బాగా ఎక్కేస్తాయి కదా. సో ఎక్కడ చూస్తున్నా ఇలాంటి కాలేజ్ దీంట్లో వచ్చిన పాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్ లైక్ అలాంటి వాటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ పెట్టి వినిపిస్తూ ఉంటారు. సో అలాగా స్లోగా బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంది. సో ఇందాక మనం అనుకున్నాం లొకేషన్స్ కూడా సెకండ్ సాంగ్లోని లొకేషన్స్ కూడా బాగున్నాయి. సో ఎక్కడికైనా అవుట్ ఆఫ్ వెళ్ళి తీసారా? ఎక్కడైనా అవుట్డోర్ అంటే మంచిర్యాల మేడం, మాది నేటివ్ ప్లేస్ అక్కడే. మంచిర్యాలలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. టోటల్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఇంకా నేను కూడా ఇంకా చాలా తక్కువ చూపించాను, చాలా తక్కువగా. ఇంకా అంతకన్నా చాలా అద్భుతాలు ఉన్నాయి ఆడ. లొకేషన్ సర్చింగ్ కూడా మీదేనా మళ్ళీ? రైట్ మేడం. అంటే అక్కడ నేటివ్ ప్లేస్ అవడం మూలంగా నాకు ఈజీ సెర్చ్ చేసుకున్నాను. ఓకే. సో ఈ ప్లేస్లు బాగుంటాయి, ఇక్కడ ఈ ఏరియాలు బాగుంటాయి, ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని ముందే అనుకున్నారు. అది ఒక ఫారిన్ లొకేషన్ లాగా ఎక్కడో అలానే అనిపిస్తుంది. అంత బాగుంటుంది మేడం. ఇంకా దాంట్లో కొంతే చూపించాను నేను. యా, అంటే మనం కూడా చూసిన సాంగ్ సగమే చూసాం కాబట్టి. సో రియల్లీ అండి చాలా బాగుంది. సో కవిత, సో హౌ యూ ఫీలింగ్ సో వర్కింగ్ విత్ చంద్రశేఖర్ గారు అండ్ మీ హీరో మల్లికార్జున్ గారు? చాలా హ్యాపీ. యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్, చాలా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్లీ నేను అసలు ఎక్సెప్ట్ చేయలేదు దట్ ఇంత ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ గారు ఇంత కూడా ఫీల్ లైక్ బోరింగ్ ఫీల్ అస్సలు అవనివ్వలేదు. ఈవెన్ షూటింగ్ వాజ్ లైక్ ఎక్సైటింగ్, యూనో. నెక్స్ట్ డే ఏంది సీన్ అని ఐ వాజ్ లైక్ ఎక్సైటింగ్. లైక్ మీకు కూడా తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది అంటే అక్కడ మాట్లాడుతూ సేమ్ అదే లాంగ్వేజ్ వస్తుంది కదా. సో అట్లా అని చాలా ఎంజాయ్ చేస్తాం. సో బేసిక్గా మీ మదర్ టంగ్ హిందీ కానీ బాగానే మాట్లాడుతుంది కదా. నార్త్ ఇండియన్ మేడం. ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్గా మీతో ఈ స్టోరీ లైన్ షేర్ చేసుకునేటప్పుడు ఏమనిపించింది? అసలు ఇది చేస్తే బాగుంటుందా బాగోదా? అసలు స్టోరీ లైన్ వినేటప్పుడు నేను ఇది చేయగలనా, ఒకవేళ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు వ్యూవర్స్ అని ఏమైనా అనిపించిందా? యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ అన్ మోడల్. సో మా ఫ్రెండ్ చంద్రశేఖర్ గారు వాళ్ళ ఫ్రెండ్ లైక్ కజిన్ బ్రదర్, కామన్ ఫ్రెండ్. సో అతను చెప్పారు దానికి మూవీ ఉంది చేస్తావా అని. ఓకే చేస్తాను. ఆడిషన్కి వెళ్ళాను. ఫస్ట్ లైక్ ఆడిషన్ తీసుకున్నారు. ఓకే ఐ కెన్ డూ ఇట్ అంటే ఫస్ట్ మూవీ కదా నాది. సో ఐ కెన్ డూ ఇట్ అని లైక్ సపోర్ట్ చేశారు. ఐ లైక్ చాలా లైక్ హ్యాపీ ఫీల్ అయిన దానికి నేను చేయలేకపోతున్నా అయినా కూడా చాలా లైక్ సపోర్ట్ చేశారు. సో అట్లా లైక్ నేను చెప్పాను ఓకే ఐఎమ్ రెడీ. అయితే స్టోరీ చెప్పారు. ఓకే కాలేజ్ పోరగాలు టైప్ ఆఫ్ హ్యాపీ డేస్ కదా, టైప్ ఆఫ్ హ్యాపీ డేస్. ఓకే ఐ కెన్ డూ ఇట్ చాలా సపోర్ట్ చేశారు. సో ఐ కెన్ డూ ఇట్ అని సార్ సపోర్ట్ వల్ల నేను చేశాను. చాలా హ్యాపీ డేస్ కూడా కొత్త వాళ్ళతోటి మొత్తం కొత్త వాళ్ళతో వచ్చిన కూడా బిగ్ సక్సెస్ అది. అది ధైర్యం నాకు నాలాంటి కొత్త వాళ్ళకు ఆల్రెడీ కొత్త వాళ్ళతో ప్రయోగం చేసి సక్సెస్ అయిన రిజల్ట్స్ ఏవైతున్నాయో అవే ధైర్యం అంతే మెయిన్. సో ఫైనల్లీ మీరు ఏమైనా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నారా? నా ప్రయత్నం నేను చేశాను, అందరిని ఆకట్టుకుంటా అని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. చూస్తా అది నిజమైతే కనుక ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ చాలామంది కొత్త వాళ్ళకి ఇది ఒక రూట్. ఒక అనామకుడు సినిమాకి కూడా ఇంత బాగా రిజల్ట్ వచ్చింది, బాగానే తీశాడు. నేనేమనుకుంటాను నేచురల్గా అసలు స్టూడెంట్స్ ఎలా ఉంటారో అలా ఇట్స్ ఎ మిర్రర్ అంతే, వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుంది సినిమాలో. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా మరొకసారి మీ సినిమా చాలా బిగ్ సక్సెస్ కావాలని TV9 తరపు నుంచి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ టు TV9 అండ్ ఆల్ మీడియా పీపుల్ ప్లీజ్. సో వ్యూవర్స్ చూసారే కదా కాలేజ్ పోరగాళ్ళు ఆడియో సాంగ్స్ ఎంత బాగున్నాయో. సో చకచక ఇంకెందుకు ఆలస్యం, డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. కీప్ రాకింగ్. బై బై.